వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. మార్కాపురం జిల్లా మార్కాపురంలో జనగణనలో పాల్గొని దేశ పురోగతికి పాటుపడండి. జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వెల్లడి. జిల్లాలోని ప్రజలు జనగణనలో పాల్గొని దేశ పురోగతికి పాటుపడాలని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత సూచించారు. ఆదివారం పట్టణంలో స్వీయ జనగణన ప్రచారంపై నిర్వహించిన 5K రన్ లో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం 2 దశల్లో జరుగుతుందని తెలిపారు. ఈ నెల 30 వరకు స్వీయ జనగణనలో ప్రజలు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. మొబైల్ యాప్ ద్వారా స్వయంగా నమోదుకు చక్కని అవకాశంగా ఈ జనగణనను అభివర్ణించారు. దేశ అభివృద్ధి వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు ఇది ఎంతో కీలకం కానుందని వివరించారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క పౌరుడు జనగణనలో పాల్గొని దేశ పురోగతికి పాటుపడాలని తెలిపారు. పౌరుల పూర్తి వివరాలు సంక్షిప్తంగా నమోదు చేయబడతాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, డిఎస్పీ నాగరాజు, తహసీల్దార్ చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. భాగంగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఎంతో ఆలోచన చేసి ఈ జనగణనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా ఈ యొక్క జనగణనలో ఎంటర్ అయి అందరూ కూడా ఈ దేశ పురోగతికి, ఈ దేశ ఆర్థిక పరిపుష్టికి పూర్తి స్థాయిలో భాగస్వాములుగా తయారయ్యేదానికే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. గతంలో ఇక్కడ ఉన్నారు, పోతే వీళ్ళే గుంటూరు, విజయవాడలో కూడా ఉంటా ఉన్నారు. అట్లా రకరకాలుగా ఒకే వ్యక్తి 3-4 సార్లలో ఉండేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈసారి అలా కాకుండా దీంట్లో కరెక్ట్గా నమోదు చేసుకోగలిగితే ఎక్కడైనా కానీ ఎనీ ప్లేస్ ఒకటే సాట ఆ జనగణనలోకి ఎంటర్ అవుతారు. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. మన దేశంలో ఎంతమంది పౌరులు ఉన్నారు, ఎంతవరకు మనము ఈ సంక్షేమాలు అందిస్తా ఉన్నాం, ఇటువంటి అన్ని విషయాలు కూడా పూర్తి స్థాయిలో సంక్లిష్టంగా అందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ ఒక భావి భారత పౌరుడిగా దీన్ని ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని స్వాగతిస్తూ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములై దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత, అలాగే జాగ్రత్తగా చేయాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. ఇది మన వెనుకబడ్డ మన మార్కాపురం జిల్లాకి ఇది ఎంతో ఉపయోగపడతా ఉంది. ఎందుకంటే మన ప్రాంతంలో వెనుకబడతనంతో అల్లాడిపోతున్నటువంటి మనము వలసలకు విపరీతమైనటువంటి వలసలు ఈ జిల్లాలో ఉన్నాయి. మార్కాపురం కానీ, కనిగిరి కానీ, గిద్దలూరు కానీ, ఎర్రవనపాలెం కానీ, ఈ వలసలు అనేవి కూడా భవిష్యత్తులో ఎలా నివారించాలి, ఏం చేయాలి అనే దానికి ఇది ఒక సెన్సస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి దీన్ని ఈ రోజు నుంచే మీరు దీంట్లో భాగస్వాములై పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతారు.